సార్ రష్యా న్యూక్లియర్ డ్రిల్స్ చేపట్టింది. ఇప్పుడే ఈ డ్రిల్స్ ఎందుకు చేపట్టింది? భవిష్యత్తు సంకేతాలేంటి? ఇది వరల్డ్ వార్‌కి సంకేతం అనుకోవాలా? యెస్ అండి. ఇప్పుడు రష్యా మే 19 నుంచి 21 తారీఖు వరకు 3 రోజుల పాటు ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని వేడెక్కించే ఒక న్యూక్లియర్ డ్రిల్ చేయడం జరిగిందనమాట. ఇది బెలారస్‌తో కలిపి రష్యా నిర్వహించిన ఒక న్యూక్లియర్ డ్రిల్. ఇది ఇటు నాటోకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ఒక తర్వాత దాంతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కి ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఏంటంటే ఏదో ఆర్మీ, ఎయిర్ డ్రిల్, నేవీలో ట్రై కమాండ్ డ్రిల్ కాదండి. ఒక న్యూక్లియర్ డ్రిల్. అంటే రష్యా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము న్యూక్లియర్ బాంబ్ వేస్తాం అని న్యూక్లియర్ డాక్ట్రినే చేంజ్ చేసింది. అదేంటంటే రష్యా యొక్క సెక్యూరిటీ, రష్యా మీద అణ్వస్త్రం, కెమికల్ వెపన్స్, బయోలాజికల్ వెపన్సే కాదు, రష్యా భద్రతకి, రష్యా యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు మేము న్యూక్లియర్ బాంబ్ వేస్తామని రష్యా ప్రకటించడం జరిగింది. ఉక్రెయిన్ ఈ యుద్ధం ప్రారంభమైన మొదటి దశలోనే. ఇప్పుడు దానికి అనుకూలంగా న్యూక్లియర్ డ్రిల్, అంటే ఉక్రెయిన్ మీద అణ్వాయుధం వేయడానికి రష్యా అధ్యక్షుడు పరిశీలిస్తున్నాడంటే మనం కొట్టి పారేయలేమండి. ఎందుకంటే న్యూక్లియర్ డ్రిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ న్యూక్లియర్ డ్రిల్లో ప్రధానంగా ఎన్ని అంటే 64,000 రిజర్వ్ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్, రష్యన్ దళాలు దాంట్లో పార్టిసిపేట్ చేసి, దీంతో పాటు బెలారస్ కొన్ని వేల దళాలు కూడా, తర్వాత 2,000 మిసైల్ లాంచర్స్ దాన్ని దగ్గర ఉపయోగించారు. ముఖ్యంగా కింజాలు, జిర్కన్ అనే హైపర్సోనిక్ మిసైలు, తర్వాత దడ పుట్టించే ఒరిష్నిక్ మిసైలు, తర్వాత ఈ సాతాన్ 2, తర్వాత RS-24 యార్స్ లాంటి ఈ ICBMలు కూడా అందులో డ్రిల్లో పెట్టడం జరిగింది. అంటే ప్రపంచంలో తిరుగులేని అస్త్రాలు అన్నమాట. ప్రపంచాన్ని ఒక 100 సార్లు భస్మీపట్టలం చేసే మిసైల్ ఫోర్స్ని ఆయన అక్కడ ప్రదర్శించాడు. అంత ఈజీ కాదు. దీంతో పాటు 140 ఎయిర్ క్రాఫ్ట్ ఇంక్లూడ్ 5th జనరేషన్ ఫైటర్స్ను కూడా అక్కడ ఉపయోగించడం జరిగింది. 73 నేవల్ షిప్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినాయి. తర్వాత 13 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో బుల్గరాడో, పోసిడియాన్ టార్పిడోతో పాటు ఈ బుల్గరాడో వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ అక్కడ ఉంది. తర్వాత బులవాయా లాంటి ఒక సబ్మెరైన్ బేస్డ్ మిసైల్స్ను కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగిందనమాట ఒక డ్రిల్కి. తర్వాత పుతిన్ను తర్వాత బెలారస్ అధ్యక్షుడు లుకాషెన్కో డైరెక్ట్గా దాన్ని అబ్జర్వ్ చేశారంటే ఆ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు నాటో దీన్ని పూర్తిగా ఖండించడం జరిగింది. ఇంత డ్రిల్ ఈ టైంలో అవసరమా ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి చర్చలు జరిగేటప్పుడు అని. కానీ రష్యా ఎందుకు ఇది చేసింది అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. రీసెంట్గా ట్రంప్ ఇటు చైనా విజిట్ చేయడం, చైనాతో కొన్ని డీల్స్ మీద సంతకం చేయడం. ఇదేంటంటే రష్యా చైనాతో సంబంధాలు ఉన్న రష్యా అనేది ఒక మిలిటరీ మైట్. చైనాను కూడా అది నమ్మదు. అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టే, దట్ ఈజ్ మై పవర్ అనుకుంటూ. తర్వాత ఇటు నాటో దేశాలకు అనవసరంగా రీసెంట్గా నాటో దేశాలు ఏంటంటే నాటో ఆర్మీని అవి ప్రపోజ్ చేస్తున్నాయి. ఇది అమెరికా లేని నాటో ఆర్మీ. కాబట్టి నాటో దేశాలకు పూర్తిగా వార్నింగ్ ఇవ్వడం, ఇది పరిస్థితి అనేది. తర్వాత ఉక్రెయిన్ కూడా మేము భూభాగాన్ని ఇవ్వమంటాం శాంతి చర్చల్లో. కాబట్టి ఈ డోన్బాస్ భూభాగం అంతా మాకు ఇవ్వకపోతే మేము అణ్వస్త్రాన్ని మేము ప్రయోగిస్తాం. మీరు రష్యా మీద, మాస్కో మీద, వాటి మీద బాంబులు వేశారు, డ్రోన్లు ప్రయోగిస్తున్నారు. కాబట్టి మా ఓపిక నశించింది, ఇంకా అణ్వస్త్రం తప్పితే వేరేది లేదు. ఉక్రెయిన్ వెనకాల నాటో దేశాలు ఉండడం తప్పు అని నేటి నాటో ఉక్రెయిన్కి, అమెరికాకి పూర్తిగా వార్నింగ్ ఇచ్చినట్టే. ఎందుకంటే బొలుగరాడో, తర్వాత సాతాన్ 2 లాంటి మిసైల్స్ని ఆయన టెస్ట్కి పెట్టాడు అంటే ఇంకా అల్టిమేట్ వార్నింగ్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది రష్యా ఈ న్యూక్లియర్ డ్రిల్ అంటే 3వ ప్రపంచ యుద్ధానికి రష్యా సంసిద్ధంగా ఉంది. ఎట్ ఎనీ కాస్ట్ తాడో పేడో ఉక్రెయిన్ మేము తీసుకుంటాం, ముఖ్యంగా డోన్బాస్ రీజన్ని పీస్ ఒప్పందం మీద సంతకం పెట్టి పోండి, లేకపోతే అణ్వస్త్రం అనేది తప్పదు, మా రష్యా భద్రత మేము చూసుకోగలుగుతాం అన్నట్టు ఒక భయంకరమైన వార్నింగ్ని ఈ వ్లాడిమిర్ పుతిన్ ఇటు నాటో అమెరికాలకి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇచ్చినట్టు మనం అవగతం చేసుకోవచ్చు.